హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ఫాక్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీమ్. ఫ్రెండ్స్, ఫైనల్గా మైక్రోమాక్స్ కంపెనీ మన ఇండియాలో మొట్టమొదటి దేశీయ స్మార్ట్ ఫోన్స్ని అఫీషియల్గా ఈరోజు లాంచ్ చేస్తుంది. సో దీంట్లో వీళ్ళు 2 మొబైల్స్ తీసుకొచ్చారు. ఒకటి బడ్జెట్ మొబైల్ తీసుకొచ్చారు, ఒకటి మాత్రం కొంచెం మిడ్ రేంజ్ మొబైల్ లాగా తీసుకొచ్చారు. ప్రైజింగ్ పరంగా చూసుకుంటే మాత్రం పర్లేదు, మంచి అగ్రెసివ్ ప్రైజింగ్లోనే తీసుకొచ్చారు. మేజర్గా చెప్పాలంటే మనకి 1B ఏదైతే వీళ్ళు బడ్జెట్ మొబైల్ తీసుకొచ్చారో ఇది మాత్రం చాలా అగ్రెసివ్ ప్రైజింగ్లోనే తీసుకొచ్చారు. అండ్ ఇన్ నోట్ 1 కూడా పర్లేదు, బాగానే ఉంది, మంచి ప్రైస్లోనే వీళ్ళు తీసుకొచ్చారు. ఫస్ట్ నుంచి వీళ్ళు చెప్తూనే ఉన్నారు, ఏది కూడా చైనీస్ మాల్ దీంట్లో ఉండదు, టోటల్గా మేడ్ ఇన్ ఇండియా స్మార్ట్ ఫోన్స్ మేము తీసుకొస్తామని. అండ్ వీళ్ళ మైక్రోమాక్స్ ప్లాంట్స్ కూడా టోటల్గా ఇండియాలోనే ఉంటాయి, రాజస్థాన్లోనేమో వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తామని చెప్తున్నారు. అండ్ ఇది క్లీన్ ఆండ్రాయిడ్తో వస్తుంది, ఎలాంటి బ్లోట్వేర్ యాప్స్ ఉండవు. మినిమల్ యాప్స్ ఏవైతే గూగుల్కి సంబంధించిన డిఫాల్ట్ యాప్స్ ఉంటాయో అవి మాత్రమే దీంట్లో ఉంటాయి తప్ప ఏది కూడా థర్డ్ పార్టీ యాప్ దీంట్లో ఉండదని వీళ్ళు చెప్తున్నారు. అండ్ ఇది మనకి 2 సాఫ్ట్వేర్ అప్గ్రేడ్స్కి అయితే వీళ్ళు ప్రామిస్ అయితే చేస్తున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆండ్రాయిడ్ 10తో లాంచ్ అయింది కదా, 11 అలాగే 12 అప్డేట్స్ అయితే వీళ్ళు కంపల్సరీగా ఇస్తారు. అండ్ సాఫ్ట్వేర్ రెగ్యులర్ సెక్యూరిటీ ప్యాచెస్ అప్డేట్స్ గురించి మాత్రం వీళ్ళు మాట్లాడలేదు. ఇది కొంచెం మనం నోటీస్ చేయాలి. ఇది కొంచెం పర్లేదు, ఒకవేళ అప్డేట్స్ రెగ్యులర్గా ఇస్తే మాత్రం దీన్ని మళ్ళీ యాక్సెప్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. మీకు గుర్తుండే ఉంటుంది, యురేకా మొబైల్స్, యురేకా ఒక్కటి దాన్ని కొంచెం వీళ్ళు కాన్సన్ట్రేట్ చేశారు, మంచి మొబైల్ తీసుకొచ్చారు. అఫ్కోర్స్ అది మేడ్ ఇన్ ఇండియా అయినప్పుడు కూడా చైనీస్ సంబంధించిన డిఫాల్ట్ తీసుకొచ్చారు కాబట్టి పర్లేదు. యురేకా ఒక్కదాన్ని కొంచెం కాన్సన్ట్రేట్ చేశారు, ఆ తర్వాత మొబైల్స్ వీళ్ళు పెద్దగా పట్టించుకోలేదు. అండ్ ఇప్పుడు ఈ 2 మొబైల్స్ అయితే తీసుకొచ్చారు. సో వీటినైనా కొంచెం కాన్సన్ట్రేట్ చేసి కొంచెం రెగ్యులర్గా అప్డేట్స్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా వీటిని జనం యాక్సెప్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇక మనం వీళ్ళ తీసుకొచ్చిన 2 మొబైల్స్ గురించి మాట్లాడుకుంటే దాంట్లో వెరీ ఫస్ట్ మనకి మైక్రోమాక్స్ ఇన్ 1B అన్నట్టు ఇది బడ్జెట్ మొబైల్ లాగా తీసుకొచ్చారు. కేవలం 7,000 రూపాయల బడ్జెట్లోనే వీళ్ళు ఈ ఫోన్ని లాంచ్ చేశారు. ఇక దీంట్లో మనకి 6.52 ఇంచెస్ HD+ రిజల్యూషన్తో IPS LCD డిస్ప్లే ఉంటుంది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఆ బడ్జెట్లో ఉన్న మిగతా ఫోన్స్లో మనకి బ్యాక్ సైడ్ రెగ్యులర్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉండదు, కానీ దీంట్లో మాత్రం వెళ్ళి ఇంక్లూడ్ చేశారు. ఇది ఒక మంచి పాయింట్ అని చెప్పొచ్చు. అండ్ దీంట్లో వాడిన ప్రాసెసర్ మనకి హీలియో G35 ప్రాసెసర్ వెళ్ళి యూజ్ చేశారు. ఆల్రెడీ మనకు తెలిసిందే MediaTek వాళ్ళు ఈ కంపెనీని కొంచెం బ్యాకప్ అయితే ఇస్తున్నారు. సో అందుకని వాళ్ళ ప్రాసెసర్లు వెళ్ళి యూజ్ చేస్తున్నారు. G35 ప్రాసెసర్ మనకి పర్లేదు, యాక్సెప్ట్ చేయొచ్చు. మనకి ఇప్పుడు ప్రజెంట్గా 8,000-9,000 రూపాయల బడ్జెట్లో ఫోన్స్లో మనకు కనిపిస్తూ ఉంది. సో వీళ్ళు 7,000 రూపాయల బడ్జెట్లో తీసుకొచ్చారు కాబట్టి పర్లేదని అనుకోవాలి. ఇక దీంట్లో మనకి 2GB ర్యామ్తో స్టార్ట్ అవుతుంది, అలాగే 4GB ర్యామ్తో ఎండ్ అవుతుంది. అంటే బేస్ వేరియంట్లో మనకి 2+32 ఉంటుంది, హయ్యర్ వేరియంట్లో 4+64 ఉంటుంది. బ్యాక్ సైడ్ మనకి 2 కెమెరాలు ఉంటాయి. మెయిన్ కెమెరా 13 మెగాపిక్సెల్ కెమెరా, రెండోది 2 మెగాపిక్సెల్ కెమెరా డెప్త్ సెన్సార్ లాగా యూజ్ అవుతుంది. ఫ్రంట్ సైడ్ మనకి డ్యూ డ్రాప్ నాచ్ ఉంటుంది, దాంట్లో 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని యూజ్ చేశారు. జనరల్గా ఆ బడ్జెట్లో ఉన్న ఫోన్స్లో మనకి 5 మెగాపిక్సెల్ కెమెరా ఇస్తూ ఉంటారు, వీళ్ళు మాత్రం పర్లేదు మనకి 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని ఇచ్చారు. 5000 mAh బ్యాటరీ ఉంటుంది. ఫాస్ట్ ఛార్జింగ్ మాత్రం ఈ ఫోన్ సపోర్ట్ చేయదు. 10 వాట్స్ ఛార్జర్ అయితే వీళ్ళు బాక్స్లో ఇస్తారు. అండ్ ఈ ఫోన్ మనకి రివర్స్ ఛార్జింగ్ కూడా క్యాపబుల్, అంటే మీరు వేరే ఫోన్ కూడా దీని ద్వారా ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఈ ఫోన్లో కూడా మనకి Type-C పోర్ట్ అయితే వీళ్ళు ఇంక్లూడ్ చేశారు. జనరల్గా మనకి మైక్రో USB పోర్ట్స్ ఉంటాయి ఆ బడ్జెట్లో ఉన్న ఫోన్స్లో, దీంట్లో మాత్రం Type-C పోర్ట్ అయితే ఇచ్చారు. అండ్ ఇది మనకి ట్రిపుల్ స్లాట్తోనే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక దీంట్లో మనకి మొత్తం 3 కలర్ వేరియంట్స్ లాగా తీసుకొచ్చారు. ఇక 2+32GB వేరియంట్ ప్రైస్ 7,000 రూపాయలు, అలాగే 4+64 మాత్రం 8,000 రూపాయలు పెట్టారు. ఇది ఈ మంత్ 26వ తారీఖు నుంచి ఫ్లిప్కార్ట్లోను అలాగే మైక్రోమాక్స్ అఫీషియల్ వెబ్సైట్లో కూడా వీళ్ళు సేల్లోకి తీసుకురానున్నారు. రిజిస్ట్రేషన్ మాత్రం ఈ రోజు నుంచి మీరు చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ ఫోన్ మీద మీరు డైరెక్ట్గా మైక్రోమాక్స్ వెబ్సైట్కి వెళ్ళి రిజిస్టర్ అయితే చేసుకోవచ్చు. ఇక రెండోది మైక్రోమాక్స్ ఇన్ నోట్ 1 లాగా తీసుకొచ్చారు. ఇది మాత్రం కొంచెం పర్లేదు, స్పెసిఫికేషన్ పరంగా మాత్రం చాలా బాగుంది. ప్రైస్ కూడా పర్లేదు, బేస్ వేరియంట్ అగ్రెసివ్గానే వెళ్ళి తీసుకొచ్చారు. దీంట్లో మనకి 6.67 ఇంచెస్ ఫుల్ HD+ రిజల్యూషన్తో IPS LCD డిస్ప్లే ఉంటుంది. దీనికి కూడా రెగ్యులర్ బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంటుంది. ఇక దీంట్లో వాడిన ప్రాసెసర్ మనకి MediaTek హీలియో G85 ప్రాసెసర్ యూజ్ చేశారు. జనరల్గా మనకి ఆ బడ్జెట్లో ఉన్న ఫోన్స్లో చాలా ఫోన్స్లో ఇప్పుడు మనకి అదే ప్రాసెసర్ కనిపిస్తూ ఉంది, వీళ్ళు కూడా అదే ప్రాసెసర్ని యూజ్ చేశారు. బ్యాక్ సైడ్ మనకి మొత్తం 4 కెమెరా ఉంటాయి. మెయిన్ కెమెరా 48 మెగాపిక్సెల్ కెమెరా, రెండోది 5 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్, మూడోది 2 మెగాపిక్సెల్ డెప్త్, అలాగే నాలుగోది 2 మెగాపిక్సెల్ మ్యాక్రో లెన్స్ లాగా ఉంటుంది. ఫ్రంట్ సైడ్ మాత్రం మనకి పంచ్ హోల్ ఉంటుంది, మనకి మిడిల్లో ఉంటుంది పంచ్ హోల్. దీంట్లో 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని యూజ్ చేశారు. దీంట్లో కూడా మనకి 5000 mAh బ్యాటరీ ఉంటుంది, కాకపోతే ఇది ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 18 వాట్స్ సపోర్ట్ చేసే ఛార్జర్ వీళ్ళు బాక్స్లోనే ప్రొవైడ్ చేస్తారు. ఇది కూడా Android 10 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. ఇక దీంట్లో 2 కలర్స్ వీళ్ళు తీసుకొచ్చారు. దీంట్లో మనకి 4+64GB వేరియంట్ మాత్రం 11,000 రూపాయలు పెట్టారు. 4+128GB వేరియంట్ మాత్రం 12,500 రూపాయలు పెట్టారు. ఇది ఈ మంత్ 24వ తారీఖు నుంచి ఫ్లిప్కార్ట్లోనూ అలాగే మైక్రోమాక్స్ వెబ్సైట్లో సేల్లోకి రానుంది. రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే ఈరోజు మీరు రిజిస్ట్రేషన్ అయితే చేయించుకోవచ్చు. మైక్రోమాక్స్ ఇన్ నోట్ 1 మాత్రం ఒక 10,000 రూపాయల బడ్జెట్లో పెడితే ఇంకా కొంచెం
డామినేట్ చేసేదేమో ఆ మార్కెట్ని. ఒక ₹1000 జస్ట్ అలా పెట్టారు, పర్లేదు మనకి మేడ్ ఇన్ ఇండియా ఫోను వితౌట్ ఎనీ చైనీస్ పార్ట్స్, వితౌట్ ఎనీ చైనీస్ సపోర్ట్ వీళ్ళు తీసుకొచ్చారు కాబట్టి కొంచెం పర్లేదు, మనం యాక్సెప్ట్ చేయాలి కూడా. సో అందుకని ఖచ్చితంగా వీళ్ళు సక్సెస్ అవ్వచ్చు, మంచి ప్రైజింగ్లోనే తీసుకొచ్చారు కాబట్టి. అండ్ వీళ్ళు ప్రతిసారి కూడా మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా దేశీ అనే చెప్తున్నారు. సో దాంతో ఇప్పుడు ఖచ్చితంగా వీళ్ళు మార్కెట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. పర్లేదు, ఆల్ ది బెస్ట్ చెప్పొచ్చు మనం, మంచి ప్రైజింగ్లోనే తీసుకొచ్చారని చెప్పొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మైక్రోమాక్స్ ఇన్ మొబైల్ సంబంధించిన డీటెయిల్స్. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయాలి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం, మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తుంది. దిస్ ఈస్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.